నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే గురు పౌర్ణమి అనగానే అందరూ సాయిబాబా పుట్టినరోజు అని సాయిబాబా గుడికి వెళ్ళి పూజలు చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా. అసలు గురు పౌర్ణమి అంటే ఏమిటంటారు? గురు పౌర్ణిమ అంటే చాలామంది షిరిడి సాయిబాబా వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ కాస్త పూజలకు వెళ్తూ ఉంటారు. ప్రధానంగా విషయం ఏమిటయ్యా అంటే గురు పౌర్ణిమ అంటే వ్యాస పూర్ణిమ అనేది ఒక పేరుంది. వ్యాస పూర్ణిమనే ఎందుకు మనం గురు పౌర్ణిమగా చేసుకుంటున్నాం? వ్యాసున్నే ఎందుకు మనం గురు పౌర్ణిమ, ఆయన్నే ఎందుకు గురు స్థానంలో కూర్చోబెట్టేందుకు మనం ఇచ్చేస్తున్నాం? మీకు సందేహం రావచ్చు. వ్యాస పూర్ణిమ అనేది ఎందుకంత దీనికి వెళ్ళింది అంటే, మనకి ఈరోజు మనం ప్రతి పండగ చేసుకుంటున్నాం. ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వ్రతం అనుకోండి, లేకపోతే వినాయక చవితి అనుకోండి, ఏదైనా ఇవన్నీ మనం చేసుకుంటున్నాం అంటే మనకి ప్రధానమైన నమూనా నిర్ధారణమైనటువంటి గ్రంథాలని చెప్పేది ఏమిటయ్యా అంటే పురాణాలు. మనకి ఈ పురాణాలన్నీ కూడా తెలియజేసేది మనకి అష్టాదశ పురాణాలు. ఈ పురాణాలన్నీ ఆధారంగా చేసుకుంటూ మనం ఈ యొక్క పండగలన్నీ మనం చేసుకుంటున్నాం. పురాణాలు మనకు అందించిన వాడు ఎవరు? మహానుభావుడు, నిత్య ప్రాతస్మరణీయుడు అయినటువంటి వ్యాస భగవానుడు వారు అష్టాదశ పురాణాలు, కృతులు ఇవన్నీ కూడా మనకి ఆయన అందించారు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని మనకి దీంట్లో విష్ణు సహస్రనామంలో ఉంది. అందుకే వ్యాస భగవానుడు సాక్షాత్ విష్ణు స్వరూపం అని కూడా మనం చేస్తాం. ఆయన పుట్టినరోజుని సందర్భంగా గురు పౌర్ణిమగా మనం చేసుకుంటాం. గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ అన్నటువంటి విషయాన్ని మరుగున పడేశారు. గురు పౌర్ణిమ అంటే షిరిడి సాయిబాబా వారి పుట్టు పండుగ అని ఇంకోటని చెప్తున్నారు. ఇది కరెక్ట్గా అనాదిగా మనం ఏంటి చెప్పాలనుకుంటున్నావో, అనాదిగా మనకి శాస్త్ర ప్రమాణంగా ఏది ఉందో అదే మనం ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఈ అనంత సంసార సముద్రతార అన్నట్లుగా ఈ అనంతమైనటువంటి ఈ మాయా సంసారం అనేటువంటి సంసారం నుంచి గురువు అనేవాడు ఒక నౌకలాగా, నౌక నడిపే పడవలాగా ఈ జీవుణ్ణి ఒడ్డుకి బయటపడేవాడికి గురువు అనే ఆవశ్యకత ఉంది. గురు పాదుకా స్తోత్రంలో ఒక అనంత సంసార సముద్రతార నౌకాహితాభ్యాం గురుభక్తితాభ్యాం అని మనకి అయితే ఈ అనంతమైనటువంటి ఈ సంసారం అన్నటువంటి ఈ సాగరంలో గురువు అనేవాడు నౌకలాగా ఆ జీవుణ్ణి ఒడ్డుకి ఇడుస్తాడు. అందుకే ప్రాతస్మరణీయులు పూజ్యులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి యొక్క కీర్తనలో గురు ఏక దీప్ హే దివ్యధామ దీఖాయే అని వారు అంటే గురువు అనేవాడు ఒక దీపం లాంటి వాడు. ఎలాగా అంటే శిష్యుడిని ధర్మ మార్గంలోకి ఈ సంసారం అనే సాగరం నుంచి బయటపడవేయడానికి గురువు అనేవాడు ఆవశ్యకత ఉంది. అయితే ప్రతి వ్యక్తికి కూడా గురువు కావాలి. కాబట్టి ఆ రోజు అవకాశం ఉన్న వాళ్ళు ఎవరి ఇష్టమైనటువంటి గురువులు కొంతమంది ఉంటారు. కొంతమందికి రాఘవేంద్ర స్వామి ఉంటారు, కొంతమంది దత్తాత్రేయుల వారు ఉంటారు, కొంతమందికి షిరిడి సాయిబాబా వారు ఉంటారు, కొంతమందికి సత్య సాయిబాబా వారు ఉంటారు. వాళ్ళు ఆ గురువుని వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కానీ గురు పౌర్ణిమ అంటే షిరిడి సాయిబాబా వారి పుట్టినరోజు కాదు, అది వ్యాస పౌర్ణిమని గురు పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. ఇది ఫస్ట్ విషయం. అయితే మీకు ఒక సందేహం రావచ్చు, గురు పౌర్ణిమకి అంత ఆవశ్యకత ఎందుకు, గురువుకి అంత టేజ్ ఇవ్వాలి అని మీకు సందేహం రావచ్చు. గురువు అనేవాడు బాగా పరిశీలిస్తే మనకి మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ చెప్పుకున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో విన్నాం. ఇప్పుడు ఈ పదాలు ఎక్కడ మనకి వినపడట్లే. ఇది చాలా శోచనీయాంశం. ఎందుకు అంటే మనకి ప్రథమ గురువు ఎవరు? తల్లి. ఎలాగా ఉండాలో అనేది మనకి తల్లి తెలియదు. రెండో గురువు తండ్రి. ఎందుకు? దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం. తల్లి ప్రథమ గురువు ఎందుకు వచ్చిందంటే నీ తండ్రి ఎవరు కూడా చెప్పేది ఎవరు? తల్లే చెప్తుంది. నీ పలానా వాడి నీ తండ్రిరా అని చెప్పేవాడు ఎవరు అంటే తల్లే చెప్తుంది. అందుకే ప్రథమ గురువు తల్లికి, ద్వితీయ గురువు తండ్రికి ఇచ్చారు. ఎందుకు? దేహము. ఇవాళ దేహం వచ్చి సుదర్శన శర్మ అన్నటువంటి కట్టే మాట్లాడుతున్నది అంటే తండ్రి దేహం ఇచ్చాడు. దేహంతో తల్లి యొక్క శరీరానికి సంబంధించి ఇది ఇచ్చేది తండ్రి. తల్లిదండ్రులు ఇద్దరు గురువులు, ప్రథమ గురువు, ద్వితీయ గురువు. తృతీయ గురు ఎవరు? విద్య నేర్పినవాడు. విద్య అంటే ఇక్కడ రెండు రకాల విద్యలు ఉన్నాయి. లౌకిక విద్య, ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు చెప్పేవాడు గురువు. ప్రస్తుత కాలంలో గురువు అంటే గురువులే. అందుకే విద్యా వ్యవస్థలు గురువు మీద ఎవరికి భక్తి మార్గాలు, భక్తి విశ్వాసం ఉండదో ఆ విద్య వారికి అడ్డపట్ట. యథార్థం అది, నేను చెప్పేది కాదు, శాస్త్రాలు ఉన్నటువంటి విషయం. ఆధ్యాత్మిక విషయంలో మనకి గురువు అనేవాడు నాయన ఈ కష్టాలు వచ్చినప్పుడు, ఈ సుఖ దుఃఖాలు వచ్చినప్పుడు ఈ విధంగా నువ్వు వెళ్ళాలి, భగవంతుడు ఈ విధంగా చేరుకోవాలి అని మనకి మంచి చెడ్డ తెలియజేసేది ఎవరు అంటే ఆధ్యాత్మికమైనటువంటి గురువు. అందుకే గురువు అనేవాడు ప్రతి మనిషి జీవనంలో కావాల్సి ఉంటుంది. గురువు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఆఖరికి గురువు అనే పదం ఎలాగైపోయిందంటే ఏ గురు సైడ్, ఏ గురు ఆ వస్తువు, ఏ గురు కేజీ టమాటాలి. ఆఖరికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి దిగజారిపోయిందంటే ఏ గురు సిగరెట్, ఏ గురు అగ్గిపెట్టి పరిస్థితి. గురువు అనే పదానికి అర్థం లేకుండా పోయింది. ఎవరిని పడితే వాడే గురువు. గురువు అనే పదానికి అర్థం ఏంటంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు. గురువు అనగా అంధకారం, గురువు అనగా వెలుతు. అంటే అంధకారాన్ని దూరం చేసి జ్ఞానాన్ని ప్రసాదించేవాడే గురువు. అలాంటి గురువు యొక్క పదాన్ని ఎంత దౌర్భాగ్యంగా మనం వాడుతున్నాం. ఇది ఎంత శోచనీయాంశం, ఇది ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. కాబట్టి గురువు
ఆవశ్యకత ప్రతి జీవనంలో కూడా కావాలి. గురువు ప్రతి జీవితానికి లింగమూర్తిగా ఇచ్చారు. అందుకే గురువు యొక్క ఆవశ్యకత ఎంత అనేది సాక్షాత్తు పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుంది. ఏమిటి అంటే దేవదేవ మహాదేవ భక్తానుగ్రహకారక అని. ఆ పార్వతీ అమ్మవారికి తెలియదా? సాక్షాత్తు జగజ్జనని లోకమాత, ఆవిడికి తెలియదా గురుతత్వం గురించి? కానీ మనందరికీ తెలియజేయడానికి అమ్మవారు సాక్షాత్తు పరమేశ్వరుని అడుగుతుంది. స్వామి గురుతత్వాన్ని, గురువు యొక్క ఆవశ్యకతని, గురుతత్వాన్ని తెలియజేయ స్వామి అని అడుగుతుంది. శివుడి నోటి నుంచి వచ్చినటువంటి ఆ విశేషమైనటువంటి ఆ శ్లోకాలే గురుగీతగా ఈరోజు మనం వింటున్నాం. ఇంకొకటి మనకి పురాణాలు ఏం చెప్తాయంటే బ్రహ్మస్థానే కృతం పాపం విష్ణుస్థానేన ప్రముచ్యతే, విష్ణుస్థానే కృతం పాపం శివస్థానేన ప్రముచ్యతే, శివస్థానే కృతం పాపం దేవీస్థానేన ప్రముచ్యతే, దేవీస్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయః. అంటే దీని అర్థం ఏమిటయ్యా అంటే బ్రహ్మస్థానంలో చేసుకున్న పాపాలని విష్ణు స్థానాల్లో కడుకోవచ్చు. విష్ణు స్థానాల్లో అంటే విష్ణు క్షేత్రాల్లో కడుకోవచ్చు, ప్రక్షాళన చేసుకోవచ్చు. ఈ క్షేత్రాల్లో చేసిన పాపాలని శివక్షేత్రాల్లో ఆ పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. శివస్థానంలో చేసిన పాపాలని దేవీ స్థానం అంటే అమ్మవారి యొక్క దేవాలయాల్లో అక్కడ పాప ప్రక్షాళన చేసుకోవచ్చు. దేవీ స్థానే కృతం పాపం గురుస్థానేన ప్రముచ్యతే, గురువు గారి దగ్గర ఈ పాపాలని గురుస్థానే కృతం పాపం నశ్యతి సంశయః. గురువు గారిని నింద చేసిన, గురువుని దాన్ని ఏమిటంటారు దూషణ చేసిన, గురువు మంత్రోపదేశం చేసినటువంటి గురువుని బాధ పెట్టిన, అదేవిధంగా గురువు అయినా మంత్రోపదేశం ఇచ్చి గురువుని శిష్యులుగా భావన చేసి అదే శిష్యుడిగా భావన చేస్తే ఆ గురువుని నిందస్తుతి చేయకూడదు. ఎందుకు అంటే కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బంది యావత్తు కుటుంబాన్ని శపిస్తుంది అని మనకి పురాణాలు తెలియజేస్తున్నాయి, నేను చెప్పేది. కాబట్టి అంత విశేషమైనటువంటి తత్వం కలిగినటువంటి గురువు. అందుకే గురు గోవిందుడు మన కబీర్ దాస్ చెప్తాడు, గురువు గోవిందుడు ఏకకాలంలో మనకు కనిపిస్తే ఫస్ట్ ఎవరికి నమస్కారం చెయ్యాలి అంటే గురువు ఈ గోవిందుని చూపించినటువంటి గురువుకే నమస్కారం చేయాలి అని మనకి చెప్తూ ఉంటారు. కాబట్టి గురువు యొక్క విశేషం, గురువు యొక్క ఆవశ్యకత అంత విశేషమైనటువంటిది. అటువంటి గురు పౌర్ణమి రోజు చక్కగా ప్రాతకాలం నిద్రలేచి హలో గురువుగారు మీకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు అని చెప్పడం కాదు. సెల్ ఫోన్ అనేది ఉంది, ఒక రకంగా మంచిగా ఉంది చెడుగా ఉంది తల్లి. ఇవల్ల ఏమిటి అంటే పక్క వీధిలోనే ఉంటారు గురువు గారు. ఈ శిష్యుడికి ఇక్కడి నుంచి గురువు గారి ఇంటికి వెళ్ళడానికి కూడా పాప సమయం ఉండదు. అది అంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం బతుకుతున్నాం. ఖచ్చితంగా గురు పౌర్ణమి రోజు మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి గురువు గారి ఆశీర్వచనం తీసుకుని ఆ రోజు తీసుకోవడం ద్వారా ఈ గురువు గారు ఉన్నటువంటి తపశ్శక్తి ఆ శిష్యుడికి చేరి వాడి అభివృద్ధిలోకి వస్తాయి. ప్రస్తుత కాలంలో దైనందిక జీవనంలో నిత్యం చేయలేకపోయినా ఒక గురు పౌర్ణమి రోజు చేస్తే అదో జన్మంకో శివరాత్రి అన్నట్లుగా ఈ గురు పౌర్ణమి రోజు ఒక్కరోజు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది. ఈ సాధనా పరంపరలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే చైతన్యార్చన అని చేస్తారు. చైతన్యార్చన అంటే మనకి ఆది గురువు ఎవరు అంటే దక్షిణామూర్తి, శివుడు దక్షిణామూర్తి తదుపరి వచ్చినటువంటి వాడు దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు తర్వాత వచ్చినటువంటి వారు కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడే కదా మన భగవద్గీత అంతా ఇచ్చింది, కృష్ణం వందే జగద్గురు. కృష్ణుడు తర్వాత వచ్చినటువంటి వాడు వ్యాస భగవాన్. వ్యాస భగవాన్ తర్వాత వచ్చినటువంటి వారు శంకరాచార్యులు వారు. శంకరాచార్యుల తర్వాత వచ్చిన తర్వాత వారి సాంప్రదాయపరంగా గురువులు, మంత్రోపదేశం ఇచ్చినటువంటి గురువులు వాళ్ళు అందరూ వస్తారన్నమాట. ఆ విధంగా ఆ పరంపరాంత దేవతలందరినీ కూడా ఆ రోజు చక్కగా అర్చన చేస్తారు. దాన్నే ఆ అర్చనా క్రమాన్ని చైతన్యార్చన అని చేస్తారన్నమాట. అదేవిధంగా ఆ రోజు గురువులు వారి ఇష్టమైనటువంటి గురువులు చెప్పాను కదా అక్కడ ప్రథమంలో చెప్పినట్టు షిరడి సాయిబాబా వారు అనుకోండి, రాఘవేంద్ర స్వామి అనుకోండి, వారి గురువులను ఆ రోజు దర్శనం చేసుకోవడం. ఎందుకు వ్యాసుడు ఎందుకు అంటే వ్యాసుడు చిరంజీవి. మనకి సప్త చిరంజీవి శ్లోకంలో అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపా పరశురామస్య సప్తేతే చిరంజీవన అని మనకు ఒక శ్లోకం వస్తుంది. అశ్వత్థామ బలి, వ్యాసుడు, హనుమాంశ్చ విభీషణ కృపా పరశురామస్య సప్తేతే చిరంజీవన. ఈ సప్త చిరంజీవులు అని. కాబట్టి ఆయన కూడా ఆ రోజు చక్కగా వ్యాసపీఠాన్ని పెట్టుకుని మనకి వ్యాసుడు రాసినటువంటి అష్టాదశ పురాణాలు ఒక పురాణాన్ని చక్కబెట్టి వ్యాసాయ విష్ణు రూపాయ అని చెప్పి ఆ వ్యాస భగవాను నమస్కారం చేయడం ద్వారా ఆయన అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది. ఈ విధంగా చేసుకోవడం. ఇంకా ప్రధానంగా సాధకులు చేసుకున్నట్టు గృహస్థాశ్రమంలో మామూలుగా ఏదో నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఏమిటయ్యా అంటే గురు పౌర్ణిమ అంటే పౌర్ణిమ కూడా వచ్చింది కదా, ఆ రోజు సాయంకాలం పూట చక్కగా ఉదయం పూట ఈ గురువులందరూ పూజ చేసుకుని సాయంకాలం పూట చక్కగా వెండి పాత్రలో పాలు పోసి ఆ పాలల్లో చక్కగా చంద్రుణ్ణి చూస్తూ ఆ చంద్రుణ్ణి అమ్మవారి స్వరూపంగా భావన చేస్తూ చక్కగా లలితా సహస్రనామం పారాయణ చేసుకుని క్షీరాన్ని అమ్మవారికి నివేదనగా చంద్రుడి యొక్క రూపంలో అమ్మవారిని చూస్తూ అమ్మవారికి నివేదనగా చేసుకుంటూ ఆ పాలను స్వీకరిస్తే సకల రుగ్మతులు పోయి సకల కష్టాలు కూడా పోతాయి. ఆ విశేషమైనటువంటిది. లేదు లలితా సహస్రనామం చదవడం రాదు, చక్కగా శ్రీమాత్రే నమః లేదు మహాలక్ష్మి అష్టకం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే అంటూ చక్కగా అమ్మవారికి సంబంధించినటువంటి శ్లోకాలు చక్కగా పారాయణ చేసుకోవడం. ఆ విధంగా చేసుకుని అమ్మవారికి చక్కగా నివేదన చేసుకుని ఆ పాలు స్వీకరిస్తే దేహ శుద్ధి జరుగుతుంది, శరీరం తాలూకా రుగ్మతులు అన్నీ పోతాయి, మన యొక్క కార్యాలు కూడా సిద్ధింపజేస్తాయి. ఎందుకంటే పౌర్ణమిలో 16 కళలు పౌర్ణమిలో ఉంటాయి.
అమ్మవారికి సంబంధించినటువంటి ఆ సిద్ధి కూడా, మంత్రసిద్ధి కూడా, ఆ వైబ్రేషన్స్ కూడా మనకు కలిగి మనం అభివృద్ధిలోకి వస్తా ఉన్నటువంటి ఒక భావన. కాబట్టి ఈ విధంగా ఆ గురు పౌర్ణమిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం. మాకు తెలియనటువంటి ఇన్ని విషయాలు గురు పౌర్ణమి వెనుక ఉన్నాయని, గురు పౌర్ణమి విశిష్టతని, గురువు తత్వాన్ని మాకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో శుభమస్తు తల్లి.